కిందటి ఎపిసోడ్లో మీరు కూటమి గెలుస్తుంది అని అన్నారు కదా, మరొకవేళ కూటమి గెలవకపోతే అప్పుడేంటి పరిస్థితి? నేను ఎప్పుడు చెప్తాను, శాస్త్రం నా తల్లి లాంటిది అంట. ఓకే, శాస్త్రాన్ని విడిచిపెడతాను అనే శబ్దాలు నేను చేయను. ఒకవేళ నేను చెప్పింది జరగకపోతే ఫ్యూచర్లో రాజకీయ విశ్లేషణలు చెయ్యను. ఇది నా తరపు నుంచి ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఇప్పుడు మనం May 1 నుంచి ప్రాబ్లమాటిక్ పీరియడ్ స్టార్ట్ అయిందని చెప్పాలి. జన్మ గురువు నుంచి గోచార గురువు 6వ స్థానం అవుతుంది. ప్రమాదం అంటే ఆరోగ్య రీత్యా కానీ, యాక్సిడెంట్స్ రీత్యా కానీ, జైలు జీవితం రీత్యా కానీ, ఈ 3 రీత్యాల్లో కూడా ఈయనకి ప్రాబ్లం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. గురుగారు, కిందటి ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారికి బంధన యోగం ఉంది అని అన్నారు మీరు. దాని గురించి వివరంగా చెప్తారా? నేను బంధన యోగం అంటే ఆయన యొక్క జన్మజాతకంలోనే బంధన యోగం, గురువు రాహుల్ గురుచండాల యోగం, బంధన యోగం ఉంది అని చెప్పాను. బట్ అంటే జైలుకి ఎప్పుడెప్పుడు వెళ్తారు ఏంటి అనేది వాళ్ళ యొక్క గోచార స్థితిగతులు బట్టి చెప్పాల్సి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఓకే, మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూసినట్లయితే 21/12/1972. ఓకే, మనం ప్రతి వీడియోలో ఏ జాతకం అయితే మనం ఏ డేటా అయితే విశ్లేషిస్తున్నామో అదే డేటా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. ఒక వీడియోలో ఒక విధంగా చెప్పి, రెండో వీడియోలో ఇంకో విధంగా చెప్పి, మీకు రేపొద్దున రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కావాల్సిన వీడియో ఉంచుకోవడం, నాకు అవసరం లేని వీడియో డిలీట్ చేయడం అనేది జరగదు. ఓకే, ఇక్కడ క్లియర్గా ధనుర్రాశిలో గురువు ప్లస్ రాహు కలిసి ఉండటం, రవి ప్లస్ రాహు అంటే రవి అంటే తండ్రి, రాహు అంటే ప్రమాదం, గురువు అంటే మగవారి జాతకంలో జాతకుడు, రాహు అంటే ప్రమాదం అని అర్థం. అంటే దీన్ని ఏ విధంగా అంటే మరి జన్మ జాతకంలోనే గురువు రాహు కలిసి ఉంది అంటే గురుచండాల యోగం జీవితాంతం ఉంటుందా? నో. ఎప్పుడు కూడా గోచార బలాబలాలని విశ్లేషించుకొని చూసినప్పుడు ఎప్పుడెప్పుడు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది అనేది మనం జనరల్గా వివరించుకుంటాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఆయనకి ఓవరాల్గా జన్మ జాతకంలో గురుచండాల యోగం ఉంది. రెండోది కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. మూడోది వచ్చి గురువు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే ఇవి ఒక మంచి పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. గురువు రాహు కలిసి గురుచండాల యోగం తప్పితే కుజుడు గురువు స్వక్షేత్రంలో ఉండడం అనేది ఒక మంచి పాయింట్లే. అంటే ఉచ్చక్షేత్రాలు కాదు, బట్ స్వక్షేత్రం అంటే వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. రవి ప్లస్ గురువు కలవడం అనేది ఒక విధంగా యోగకారకం అని కూడా చెప్పుకోవచ్చు. ఈయన యొక్క న్యూమరాలజీ కోడ్ వచ్చి ఈయన యొక్క బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 7, అంటే 3 and 7 కోడ్ అంటాం. ఇది కూడా ఒక విధంగా మంచి కోడే. మరి మొన్న May 1 వరకు కూడా మేషంలో గురు సంచారం జరిగింది. ఓకే, May 1 తర్వాత వృషభంలో గురు సంచారం మేషం నుంచి వృషభంలోకి వెళ్ళింది. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా, ఈ బంధన యోగం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక్కసారి మనం క్లారిఫై చేసుకుందాం. ఇప్పుడు మేషంలో గురువు ఉన్నప్పుడు జన్మ గురువుకి కోణ స్థితిలో గురువు యొక్క బలం ఏర్పడింది. అంటే గోచార గురువు ఆయన యొక్క జన్మ గురువుని ప్రొటెక్ట్ చేశాడు అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు May 1 నుంచి గోచార గురువు మేషం నుంచి వృషభంలోకి మారింది. వృషభంలోకి మారింది అంటే జన్మ గురువు నుంచి గోచార గురువు 6వ స్థానం అవుతుంది. అంటే షష్టాష్టకం అంటాము దీన్నే.
షష్టాష్టకం అనేది మంచిది కాదు, ప్రమాదకర స్థితి. ఓకే, ఎప్పటి వరకు మే 1 నుంచి 9 నెలల పాటు ఈయనకి ప్రమాదం, అంటే ఆరోగ్య రీత్యా కానీ, యాక్సిడెంట్స్ రీత్యా కానీ, జైలు జీవితం రీత్యా కానీ, ఈ 3 రీత్యాల్లో కూడా ఈయనకి ప్రాబ్లం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ గారికి చాలా బలాలు తగ్గిపోవడం, రేవంత్ రెడ్డి గారికి ఏమో గోచార బలం విపరీతంగా పెరగటం. దీని ద్వారా మనం ఏం చెప్పాము, మనం రేవంత్ రెడ్డి అనే సింహం 60% మార్క్స్ ఇచ్చాము, కేసీఆర్ అనే సింహానికి 40% మార్క్స్ ఇచ్చామని చెప్పాము. ఓకే, అదేవిధంగా వాళ్ళ యొక్క విజయ అపజయాలు కూడా 60-40% రేషియోలో రావడం జరిగింది. ఓకే, ఆ తల్లి దయ వల్ల ఇప్పటి వరకు మనం చేసిన ఏ ప్రిడిక్షన్ కూడా తప్పు జరగలేదు. ఒకటి, ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పడమో లేకపోతే ఎవరి మీద అభిమానంతో చెప్పడమో కానే కాదు. అభిమానంగా చెప్పే పని అయితే నేను 100% కేసీఆర్ గెలుస్తారని చెప్పాలి. నేను శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తున్నా. కేసీఆర్ గారు అంటే నాకు ఇష్టం. నా ఫేస్బుక్ ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, నా విజనరీ లీడర్స్లో కేసీఆర్ గారు ఉంటారు. మరి గెలుస్తారు అంటే 2023 ఎలక్షన్లో కేసీఆర్ గారే గెలవాలని చెప్పాలి, నాకు ఎవరి మీద అభిమానంతో చెప్తే. బట్ ఎప్పుడు కూడా నేను ఒక పబ్లిక్ డొమైన్లో శాస్త్రానికి రిప్రజెంట్గా వచ్చినప్పుడు, నేను శాస్త్రం ఈ జాతకాన్ని పట్టుకున్నప్పుడు ఈ జాతకం ఏమి చెప్పిందో నేను అదే చెప్తా. అంతేగాని నాకు ఇష్టమైన నాయకుడో లేకపోతే నాకు ఇష్టమైన పార్టీనో లేకపోతే ఇంకేదో నా అభిమానం ఉందనో చెప్పడం అనేది జరగదు. ఓకే, అలా జరిగే పని, వాళ్ళు చెప్పే పని అయితే మనం కేసీఆర్ గారే గెలుస్తారని చెప్పేవాళ్ళు. అటువంటిది చెప్పలేదు. అక్కడ ఇప్పుడు కూడా మనకి జాతక బలాల్లో జన్మ జాతకము ఎంత ఇంపార్టెంటో గోచార బలం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఇప్పుడు మనం మే 1 నుంచి ప్రాబ్లమాటిక్ పీరియడ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. 9 నెలల పాటు ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఆయనకు ఆరోగ్య రీత్యా ప్రయాణాలు చేసేటప్పుడు, రెండోది బంధన యోగంగా అంటే జైలు శిక్షకు సంబంధించింది కూడా, అంటే ఈ 3 ఆస్పెక్ట్స్లో కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన దైవ బలాన్ని పెంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చెప్పడం కాదు, దాంతోపాటు ఒక సొల్యూషన్ కూడా ఇవ్వాలి కదా. అంటే దైవ బలం ఎంత పెంచుకుంటే దాని యొక్క తీవ్రత అంత తగ్గుతుందని చెప్పుకోవచ్చు. మరి గురుగారు, అయినప్పటికీ నాకు ఇంకొక క్వశ్చన్, కిందటి ఎపిసోడ్లో మీరు కూటమి గెలుస్తుంది అని అన్నారు కదా, మరి ఒకవేళ కూటమి గెలవకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? ఎస్, గుడ్ క్వశ్చన్. ఒకటి, నేను ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే శాస్త్రం ఏం చెప్పిందో మనం అదే చెప్పాలి అని చెప్తా. నేనేం చెప్పాను, కూటమి గెలవడం చాలా ఈజీ, నల్లేరు మీద నడక అంటే చాలా ఈజీగా గెలుస్తుందని చెప్పా. అది మే తర్వాత గోచారం బలం చూస్తే ఇంకొక 5-10% పెరిగింది కానీ తగ్గలేదు అని కూడా చెప్పా చాలా క్లియర్గా. రెండవది, కొంతమంది మనల్ని అడగడం కూడా జరిగింది, గురుగారు మీరు పవన్ కళ్యాణ్ గారి జాతకం అండ్ చంద్రబాబు నాయుడు గారి జాతకం మాత్రం చూశారు, పురంధేశ్వరి గారి జాతకం చూడలేదని. పురంధేశ్వరి గారి జాతకం కూడా చెక్ చేశాను, వీళ్ళకి సపోర్టివ్గానే ఉంది కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే ఆవిడ గోచార గురువు జన్మ గురువు 180 డిగ్రీ ఆస్పెక్ట్లో ఉందంటే ఆ జాతకం కూడా బలంగానే ఉంది. కాబట్టి ఏంటంటే కూటమి గెలవడం నల్లేరు మీద నడక చాలా ఈజీ అని చెప్పారు. ఒకవేళ జరగపోతే అనే క్వశ్చన్ ఎరైజ్ కాదు, ఎరైజ్ అయితే ఏంటి అనేది కదా. నేను ఎప్పుడు చెప్తాను, శాస్త్రం నా తల్లి లాంటిది అంట. ఓకే, శాస్త్రాన్ని విడిచిపెడతాను అనే శబ్దాలు నేను చేయను. ఓకే, ఎందుకంటే శాస్త్రం నా తల్లి కాబట్టి నా తల్లి ఎప్పుడు నాతో ఉంటుంది. కానీ ఒకవేళ నేను చెప్పింది జరగకపోతే ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడు కూడా నన్ను రాజకీయ విశ్లేషణలు అడగొద్దు. ఓకే, రాజకీయ విశ్లేషణలు అడగొద్దు. నేను కూడా ఫ్యూచర్లో రాజకీయ విశ్లేషణలు చెయ్యను. ఓకే, ఇది నా తరపు నుంచి ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అండ్ ఎన్నో విషయాల గురించి ఈరోజు చాలా చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే, హరి ఓం శివ.